గుడ్ మార్నింగ్ గైస్, హ్యాపీ శ్రీరామనవమి మీ అందరికీ. ఓకే, ఈరోజు డైలీ బ్లాగ్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నారు. ఏంటంటే దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా పెడుతున్నారు. మనం అక్కడికి కూడా వెళ్దాము, వాళ్ళు ఏం పెడుతున్నారో చూద్దాము. ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ మై కస్టమర్ ఇంకా మా ఫ్రెండ్ ఒకరు పిలిచారు అక్కడికి రమ్మని, వాళ్ళ ఏరియాలో పెడుతున్నారని చెప్పి మనం అక్కడికి కూడా వెళ్దాము. లెట్స్ అక్కడ కూడా ఎలా జరగబోతుందో చూద్దాము. అక్కడ కూడా వాళ్ళ ఫుడ్ కాదు, అది ప్రసాదం టేస్ట్ చేద్దాం మనం డెఫినెట్గా. ఓకేనా, లెట్స్ చెక్ ఇట్ అవుట్ గైస్. ఈరోజు ఉప్మా పెట్టారు గాయస్ ఇక్కడ ప్రసాదం కింద, తినేద్దాం. ఇంకా ఇదే గాయస్ మా డెకరేషన్, చూపిస్తున్నాను మీకు. ఇదే అనమాట మా అపార్ట్మెంట్లో డెకరేషన్ ఈ శ్రీరామనవమికి. చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు ఈ ఇయర్, పైన కింద మొత్తం. దిస్ ఈస్ ద సీటింగ్ ఏరియా. అక్కడ కుకింగ్ జరుగుతుంది. ఓకే గైస్, సడన్గా ఫోన్ కాల్ వచ్చింది గైస్, కెఫేకి రమ్మని. కెఫేకి వెళ్తున్నాను. ఒకసారి ఇక్కడ అన్నీ వదిలేసుకున్నాను, పనులు వదిలేసుకుని అక్కడికి వెళ్తున్నాను. కెఫేకి వచ్చాం గైస్, లోపలికి వెళ్దాం పదండి. లెట్స్ గో ఇన్ సైడ్. 3-4 డేస్ నుంచి అసలు బిల్డింగ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు గైస్, నాకేం అర్థం అవ్వట్లేదు. వీకెండ్స్లో అవుతుంటే మరి వీకెండ్స్లో కూడా సరిగ్గా అవ్వట్లేదు. గో ఫర్ ద బెస్ట్. ఆల్రెడీ క్లీనింగ్ అంతా అయిపోతుంది ఈ రోజుకి. మరి ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది, రావాలి మరి జనాలు అందరూ. ఏంటో చూద్దాం ఇంకా మరి ఈరోజు ఏంటో. డోర్ ఓపెన్ చేద్దాం. ఈరోజు మొత్తం బ్రో అండ ఏం లేదు ఇంకా అనుకుంటా కదా. ఇంకా మొత్తం రాధే రాధే జై శ్రీరామ్ అనాలి. ఇంకా కీస్ ఓపెన్ చేద్దాం. జై శ్రీరామ్ గాయస్. ఓకే, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. మళ్ళీ లంచ్ టైంకి వస్తాను అనుకుంటా, లంచ్ టైం మళ్ళీ వస్తాను. ఓకే చలో గాయస్, పక్క గలీలో రథం జరుగుతుంది, రాములు వాళ్ళది కళ్యాణం జరుగుతుంది. మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు. మన కస్టమర్ ఇంకా మన వన్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్ పిలిచారు అక్కడికి, మనం వెళ్ళిపోదాం ఇక్కడ. అక్కడికి ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, సన్ గ్లాసెస్ పెట్టుకోకపోతే అసలు చచ్చిపోతున్నాం గైస్. లెట్స్ గో దెన్. హాయ్ గాయస్, ఈరోజు ఏంటంటే అన్నదానం దగ్గర వీడియో తీయలేకపోయాను గాయస్. ఫుల్ రష్ ఉండే, అరౌండ్ 500 పీపుల్ ఉన్నారు. ఓకే, దానివల్ల తీయలేకపోయాను. నేను తీయగలిసిందంతా తీసాను గాయస్, దానికంటే ఎక్కువ తీయలేకపోయాను. చాలు గాయస్, ఈరోజు కేఫ్ దగ్గర చాలా మంది జనం ఉన్నారు. బైక్స్ చూడండి, అన్ని బైక్స్ మన కేఫ్ ముందు ఫుల్ ఆఫ్ కస్టమర్స్. సన్ రైజర్స్ వర్సెస్ జీటీ కదా, మీరు చూసినట్టయితే జనాలు
లెట్స్ గో ఇన్ సైడ్. ఆ స్మోక్ దోమల కోసం పెట్టాం గైస్. ఫుల్ ఆఫ్ కస్టమర్స్. ఇదే గైస్ వచ్చేదారిలో నాటకాలు చేస్తున్నారు అనమాట, అంటే స్కిట్స్ చేస్తున్నారు మా ఇంటి దగ్గర. జస్ట్ అక్కడ 45 minutes ఉన్నాను. చాలా బాగా చేశారు వాళ్ళు. ఐ వాజ్ లవ్డ్ ఇట్. చాలా అంటే సిటీలో చేయడం తక్కువ కదా, అదంతా శ్రీకాకుళం గుడిసెలు గైస్. వాళ్ళు ఏ పండగైనా ఏ ఫెస్టివల్ బాగా చేసుకుంటారు. దాంట్లో చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను, చూడండి, మీకు పెడతాను నేను. గ్రామస్తులు భాస్కరరావు గారు ఈ కేశవ జనార్దన ఆశయానికి మెచ్చి ఒక 200 కానుకగా ఇచ్చారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవెల్లా కాసి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఉల్రోపు తమ్ముడు గారు నన్ను ఆశీర్వదించి ఒక 100 వరహాలు కానుక ఇచ్చారు. వారికి ఆ సీతారాం గాయస్ ఏంటంటే ఇంకా అయిపోయింది గాయస్. ఈరోజు బ్లాగ్ ఇక్కడికి ఇంతే గాయస్. బై ద బై వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ఓకే, ఈరోజు బాగా రష్ ఉండే గైస్, కొంచెం కస్టమర్లు కూడా ఎక్కువ వచ్చి ఉండే కాస్త బాగా. ఓకే, ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మాకు సపోర్ట్ వస్తూ ఉంటుంది డెఫినెట్గా. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్, కొత్త కొత్త వీడియోస్ కూడా వేస్తూ ఉంటాం మేము. ఇది మా ఇన్స్టాగ్రామ్ పేజ్, దీన్ని ఫాలో అవ్వండి. మీకు కొత్త కొత్త ఆఫర్స్ కానీ, కొత్త కొత్త మెన్యూ కానీ, కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ మేము ఏదైనా లాంచ్ చేస్తుంటే మీకు అందులో వస్తూ ఉంటాయి. మీరు దాన్ని ఫాలో అవుతుండండి. దీన్ని కూడా ఫాలో అవ్వండి, కానీ లేట్గా వస్తాయేమో నాకు తెలిసినంత వరకు. లెట్స్ హోప్ ఇట్ ఫాస్ట్. ఓకే, థ్యాంక్ యూ.